హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రమయ్యా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సమర్పించనీయక పాయమునా గుడారం సమర్పించనీయక నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున కృపామయుడా నీలోన నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల నామములో మారు మనసు రక్షణ వాళ్ళు పొందుదురుగా కానీ ప్రార్థిస్తున్నాం. అద్భుతమైన శక్తి చేత అయ్యా నీ యొక్క నాయన పరిపూర్ణమైనటువంటి నీ పరిచర్య ఎందుకు పనికిరాని ఈ జీవితాలైనా నీవు మార్చగల దేవుడు, మార్చగల దేవుడు. ఈ రాత్రి నీ ఆత్మ చేత, ఈ రాత్రి నీ అభిషేకము చేత అగ్ని చేత తాకండి, అగ్ని చేత. Glory to God. Glory, glory Lord. Brikalala banana see rikatora lakora. Glory, glory, hallelujah. దేవని మహిమ నీకు మహిమ వచ్చునుగా, నీ శక్తి దిగి వచ్చునుగా ప్రభు స్తోత్రాలు. నీ మహిమ చేతనైనా ఈ మా జీవితాలన్నీ కూడా నీకే అప్పచెబుతున్నాం, నీకే అప్పచెబుతున్నాం, నీకే అప్పచెబుతున్నాం. నీ ఒక్కడవే నమ్మదగిన దేవుడు, నీ ఒక్కడవే నమ్మదగిన దేవుడు ప్రభు. నీ వంటి వాడు లేడు ప్రభు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు నాయనా, మారని దేవుడు ప్రభు, మార్పు చాలని దేవుడు యేసయ్యా. ఈ రాత్రి నీ మార్పు చేత మేమందరం ఇక్కడి నుంచి వెళుతున్నాం. కంట పడగానే నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే ఏమౌదును నేనేమౌదునో, ఏమౌదును నేనేమౌదును ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. ఈవలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఈవలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించువేళ, నిత్యానందముతో పరవశించువేళ ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. పరలోకమహిమను తలచి నీ ఎదుటే నేను నిలచి, పరలోకమహిమను తలచి నీ ఎదుటే నేను నిలచి, పరలోక సైన్య సమూహముతో కలసి, పరలోక సైన్య సమూహముతో కలసి నిత్యారాధన నే చేయు
ప్రశాంతు వేళ నిత్యారాధన నే చేయు ప్రశాంతు వేళ ఏమౌదునో నేనేమౌదునో ఏమౌదునో నేనేమౌదునో ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా జయించిన వారితో కలిసి జయించిన వారితో కలిసి నీ సింహాసనము నే చేరగా నీ సింహాసనము నే చేరగా ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో నిత్యమహిమలు నన్ను పిలిచి ఆ శుభవేళ నిత్యమహిమలు నన్ను పిలిచి ఆ శుభవేళ ఏమౌదునో నేనేమౌదునో ఏమౌదునో నేనేమౌదునో ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే ఏమౌదునో నేనేమౌదునో ఏమౌదునో నేనేమౌదునో ఏమౌదునో నేనేమౌదునో ఏమౌదునో నేనేమౌదునో మౌదునో నేనేమౌదునో హల్లెలూయా. నేనేమౌదునో హుషారుగా కళ్ళు మూసుకొని దేవుని మహిమ చూడే రాత్రి ఎందుకు వచ్చావు నీ ప్రార్థన సభకి స్తోత్రం హల్లెలూయా. మబ్బులుగా ఉండరు మబ్బుగా ఉండకూడదు గట్టిగా బలమయ్యా దయించి అగ్ని అయినా ఆమేన్. వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ్యా వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ్యా రాజవంశములో రాజకాత్వము చేసేదను రాజవంశములో యాజకత్వము చేసేదను రాజవంశములో యాజకత్వము చేసేదను చేసేదము 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 విధానం కొరకై వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి ప్రభా ఈ రాష్ట్రాలు నీ వాక్యాన్ని తెలియజేస్తుండగా నీ పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రభా ఈ వాక్యాన్ని ప్రకటించడం కొరకై సహాయం దయచేయండి పరలోకపు సింహాసనం నుండి రెండు కెరూబుల మధ్య నుండి నువ్వు నాతో మాతో మాట్లాడుతున్నామని వేడుకుంటున్నాను తండ్రి ప్రభా కనిపించిన అంధకార దురాత్మ సమూహం నీ నామం లయపరుస్తున్నాం తండ్రి ప్రభా జ్ఞాపకం చేసుకోండి ఆయన ప్రభా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి మీరు జ్ఞాపకం చేసుకొని నీ ఆత్మ సంబంధమైన ఆహారం ద్వారా మీరు మాట్లాడండి ఆయన ప్రభా ఏ రీతిగా నీ ప్రజలు మీరు ఆదరించాలి ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని ఆదరించి ప్రభా ఆత్మ సంబంధమైన వాక్కు వర్తమానం చేత ప్రభా నీ దాసరాలకి తోడేంటి ఏమి పలకాలు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను తండ్రి ప్రభా. బైబిల్ తీసుకోండి చూద్దాం. లూకా సువార్త 7వ అధ్యాయము 11 వచనం నుంచి 17 వచనం వరకు.
వెంటనే ఆయన నయానను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోచుండెను. అతని తల్లికి అతనొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభువు ఆమె యందు చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడ ముట్టగా మోయిచున్నవారు నిలిచి ఆయన, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాను. ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగెను. హల్లెలూయా. ఇక్కడ వచ్చినట్లయితే అంతకుముందు పైన వచ్చిన చూసినట్లే అనేక మంది యేసు ప్రభు జీవిస్తున్న కాల సమయంలో, ఆయన పరిచర్య చేస్తున్న సమయంలో అనేక మందిని రోగులను స్వస్థపరుస్తూ ఉన్నాడు. స్వస్థపరుస్తూ విడుదల పొందుకుంటూ తిరిగి ఒక ఊరికి వచ్చిండు. అదే ఊరు చెప్పండి? నాయిన్ అనే ఒక ఊరు. ఈ దినములో ఈ ఊరు పేరు ఏం పేరు? సూర్యపల్లి. ఈ సూర్యపల్లి అనే గ్రామంలోనికి ఎవరు వస్తున్నారు? యేసు ప్రభు వస్తున్నాడు. హల్లెలూయా. ఏ విధంగా వస్తున్నా అంటే ఇటువంటి గొప్ప జనుల ద్వారా, దైవజనుల ద్వారా, ఈ మీటింగ్ ద్వారా ఎవరిని పిలుస్తున్నామంటే ప్రభువైన యేసు క్రీస్తు గ్రామంలోనికి పిలుస్తున్నాము. మన ఒక్కరికే యేసు క్రీస్తు కాదు. ఆయన ఏమంటున్నాడు? ప్రజలందరికీ నేను దేవుడను, నేనే దేవుడను. ఈ దినంలో ఈ సూర్యపల్లి ప్రాంతంలో ఈ మైకు ఎంతమందికి అయితే వినిపిస్తుందో, నా మాట ఎంతమందికి అయితే వినిపిస్తుందో, మీరు ఎటువంటి బాధలో ఉన్నారో, దుఃఖంలో ఉన్నారో, మీరు ఎక్కడ కూర్చున్నా కొద్ది సమయం మాటలు విన్నట్లయితే మీ జీవితంలో ఎంతో మార్పు చెందబోతుంది ఈ రాత్రికాల సమయంలో. హల్లెలూయా. ఈ దినంలో ఈ సూర్యపల్లి ప్రాంతంలోనికి యేసు ప్రభు ఎంటర్ అవుతుండు, అంటే వస్తూ ఉన్నాడు. ఈ దినంలో ఈ బైబిల్లో చూసినట్లయితే ఈ నయాను ఒక ఊరిలోనికి ఆయన శిష్యులు బహు జన సమూహములు కూడా వెళ్ళుచున్నారంట. వెళుతున్న సమయంలో ఇక్కడ ఏముంది? ఆయన ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు లోపలికి మోసుకొని పోచుండెను. అతని తల్లి అతనికి ఒక్కడే కుమారుడు. ఈ ప్రాంతంలోనికి వస్తున్న సమయంలో ఇక్కడ ఏముంటుందంటే ఆ ఊరిలో గవిని యొద్దకు, అంటే ద్వారము యొద్దకు, ఈ ఊరికి ఏ విధంగా ఎంటర్ అవుతూ వస్తుందో ఆ ద్వారము వద్దకు తనతో పాటు జనము శిష్యులు వస్తున్నప్పుడు ఆ ఊరి గవిని వద్దకి ఒక వ్యక్తి చనిపోతూ వస్తున్నాడు, ఒక కుమారుడు. చూడండి అక్కడ వచ్చిన ఏముందంటే ఆ గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోచున్నను. అతనికి తల్లికి అతనొక్కడే కుమారుడు, ఈమె విధవరాలు. హల్లెలూయా. విధవరాలు, ఆమెకొక్కడే కుమారుడు, ఇంకా పిల్లలు లేరు ఆమెకి. భర్త చనిపోయినా ఆ కుమారుడే సర్వము అనుకుని బ్రతుకుతుంది ఆ విధవరాలు. హల్లెలూయా. తన భర్తను తనలోనే చూసుకుంటుంది, తన ఆస్తి తనలోనే చూసుకుంటుంది, తన సంతోషము తనలోనే చూసుకుంటుంది. ఈ దినములో కుమారుడు కలిగిన వారు ఎవరంటే ఈ లోకంలో పుట్టిన కుమారుడు కాదు, కానీ మనకు కూడా ఒక కుమారుడు పుట్టి ఉన్నాడు. ఇదే దినము క్రిస్మస్ దినము. హల్లెలూయా. మనకు కూడా ఒక కుమారుడు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభువైన యేసు క్రీస్తు. హల్లెలూయా. ఆ యేసు క్రీస్తు ద్వారా రక్షణ. కు అంటే పాపము, మారుడు అంటే నరుకుట. పాపము నరికేవాడు కుమారుడు. ఈ లోకంలో కుమారుడు చాలా మంది పుట్టినారు, కానీ లోక పాపముల కొరకు ఆయన చనిపోలేదు. కానీ ప్రభువైన యేసు క్రీస్తు లోకానికి వచ్చి మన కోసము ప్రాణం పెట్టిండు. కానీ ఇక్కడ ఒక కుమారుడు చనిపోతున్నాడు. ఆమె విధవరాలు, తన భర్తను కోల్పోయింది, తన సర్వము కుమారుడని బతుకుతున్న ఈమె జీవితంలో హఠాత్తుగా ఒక విషయము గుర్తుకొచ్చింది. హఠాత్తుగా తన కుమారుడు కూడా మరణించిందంట. ఆయన సమస్తము సాధ్యము. ఆయన చనిపోయిన వాడిని కూడా లేచిండు, అనేక రోగులను స్వస్థపరిచిండు. ఆయన కూడా మరణము నుంచి తిరిగి లేచిన సజీవుడు ఆయన. హల్లెలూయా. ఆయన సజీవుడు. నిన్న నేడు రేపు రానయ్యున్నవాడు, సజీవుడైన వాడు నా మధ్యలో ఉంటున్నాను. ఆయన సర్వశక్తి గల దేవుడు. ఏమంటున్నంటే, చిన్నవాడా లేచి రమ్ము, మరణమును కూడా ఆజ్ఞాపించే దేవుడు. ఇదిలో మరణముతోటి ఎవరు మాట్లాడగల వారు లేరు, మరణము నుంచి విడిపించే వాళ్ళు ఎవరు లేరు. డాక్టర్లు కూడా గొప్ప గొప్ప డాక్టర్లు, గొప్ప గొప్ప మరి చదివిన వాళ్ళు కూడా ఏమంటారు? మా చేతులు ఏం లేదమ్మా, క్యాన్సర్ 4 అంటే మా వల్లగా తీసుకొని వెళ్ళండి పోండి అంటారు. ఎందుకు? దానికి ట్రీట్మెంట్ లేదు, దానికి మందులు లేదు. ఇదేమో డాక్టర్లకు అసాధ్యమైనది, కానీ సాధ్యమే కాదు. అసాధ్యము డాక్టర్లు కూడా, డాక్టర్ వల్ల కాదు, ఏ మనుషుల వల్ల కాదు, కానీ దేవునికి సమస్తము సాధ్యమని దేవుని వాక్కు సెలవిస్తుంది. ఎందుకంటే ఆయన శక్తి గొప్పది. సరే, నువ్వు ఎంత ఆశ కలిగి ఉండునా కదా, ఇగో నేను వెళుతున్నాను, నా వెనుక భాగం నుంచి బండ సందులో నుంచి చూడు. సందు ఎంత చిన్నగా ఉంటుంది,
ఈ దినములు కూడా మనం ఆయన చూసే వారిగా ఉండాలి. నీ కళ్ళులెత్తి ఆయన వైపు చూడు, కింద మోకరించి నీ ఆలోచన, నీ తలంపులు, నీ దేహము యేసుకు అప్పగించి ఆకాశం వైపు నీ కళ్ళులెత్తి ఆయన చూసినట్లయితే ఆయన నిన్ను చూస్తాడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేస్తాడు. ఆ గొప్ప కార్యము ద్వారా ఏం చేస్తుంది? దేవునికి మహిమ వస్తుంది. మన జీవితంలో కార్యము జరిగినప్పుడు ఆయన మహిమ పొందుకుంటాడు. హల్లెలూయా. ఎందుకు? కార్యము చేసే దేవుడు ఆయననే. ఏ మనుషుడు కార్యాలు చేయడు, ఆయన అద్భుతాలు చేయడు. ఈ చనిపోయిన వ్యక్తి ఎవరు లేపలేడు, కానీ సర్వశక్తి గల దేవుడు ఆయన మాత్రమే లేపగలవాడు. అందుకే నువ్వు ఆయన వైపు చూస్తే నీ జీవితంలో ఉన్న ఈ స్థితి మాత్రమే కాదు, ఈమె జీవితంలో జరిగినట్టు కూడా నా జీవితంలో ఏ స్థితిలో మనం బాధపడుతున్నామో, ఏ స్థితిలో మమ్మల్ని ఏడుస్తున్నామో, ఏ స్థితిలో కృంగిపోతున్నామో నువ్వు మోకరించి ఆయన వైపు చూసినట్లయితే నీ జీవితంలో కూడా కార్యం జరుగుతుంది. దేవి నామానికి మహిమ వస్తుంది. దేవుడు కొద్ది వాకులు దీవించునుగాక. ఆమేన్. విన్నాం ప్రభా, మీ కొందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, మీరు కనికరించే దేవుడు తండ్రి. ప్రభా, అలాగనే తండ్రి ప్రభా, ఇదిగో నా తండ్రి యేసయ్య చూసే దేవుడు తండ్రి, కన్నీటి ప్రార్థన ఆలకించే దేవుడు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి ప్రభా, ఇదిగో నాయన చనిపోయిన కుమారుని ప్రభా బ్రతికించే దేవుడు తండ్రి, మీకు స్తోత్రాలు అయ్యా. యేసయ్య మీరు ముట్టినప్పుడు తండ్రి, ఇదిగో నాయన ఆ యొక్క ప్రభా పాడ మీద ఉన్న ఆ బిడ్డనే తండ్రి బ్రతికించావు తండ్రి, నీకు స్తోత్రాలు. అగ్ని 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 దేవా నీకు స్తోత్రాలు. ఆత్మవర్షము కుమారించి, ఆత్మవర్షము కుమారించి నా పైన నిండుగా, ఆత్మవర్షము కుమారించి కుమారించి కుమారించి. గ్లోరీ, స్తోత్రమయ్యా. దేవుని మహిమ, దేవుని యొక్క మహాశక్తి ఈ రాత్రి నువ్వు పొందవలసిందిగా కుమారించు. ఆత్మవర్షము కుమారించి, వర్షము కుమారించి, ఆత్మవర్షము కుమారించి ఇదిగో నా స్తుతుల సింహాసనం, కృపామయుడా. ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందునా, మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందునా కృపామయ. అందరం చప్పలు కొడుతూ పాడదాం స్పీడ్గా. కృపామయుడా నీలోనా నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం. నీలో నిలచి ఆత్మ ఫలములు పాలించుట కొరకు, నీలో నిలచి ఆత్మ ఫలములు పాలించు.
చాలని దూతలతో కలసి సెరాపులలో నిలచి. దేవానికి స్తోత్రము నాయన. దూతలన్నీ నిన్ను స్తుతిస్తున్నాయి నిత్యము. కెరూబులు శరాపులు నిన్ను ఆరాధిస్తున్నాయని వాక్య సెలవిస్తుంది ప్రభువా. ఈ దీనులమైన మమ్మల్ని నువ్వు గుర్తు చేసుకొని ప్రభువా, ఈ రాత్రి అయా వచ్చిరా అని ఆరాధనతో నాయన నీవు మా మధ్యలోకి దిగి వచ్చి ఉండగా అయా మా నోరులు తెరిచి ఆరాధించి ఉన్నామని నమ్ముతున్నాం. ఎవరెవరైతే నోరు తెరిచారో అయ్యా వారు నోరును నింపిన దేవుడవై ఉన్నావు. అందును బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రి ఈ విధంగా నీ బలమైన ఆత్మ చేత నీ అభిషేకం చేత మమ్మల్ని అందరినీ తాకినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవానికి స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. గట్టిగా మన దేవునికి రెండు చేతులు గట్టిగా చప్పట్లు కొడదాం. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. గ్లోరీ హల్లెలూయా. అతి పరిశుద్ధ స్థలములో మనము దేవుని ఆరాధిస్తున్నాం ఈ రాత్రి. దేవునికి స్తోత్రం అయ్యా. స్తోత్రం స్తోత్రం. దేవుని అభిషేకము విడుదల చేస్తున్నాం. దేవునికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. నీ జీవితాన్ని ఈ రాత్రి సరి చేసుకో ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ రాత్రి దేవుడు నీతో సూటిగా ఆయన మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు. స్తోత్రం 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 అయ్యా. స్తోత్రం స్తోత్రం. చూడాలని ఆశ తీరా పాడాలని దూతలతో కలసి సెరాపులలో నిలచి దూతలతో కలసి సెరాపులలో నిలచి నీ మహిమను ఆమేన్ చూడాలని నాశ తీరా పాడాలని. నీ మహిమను అందరు చెప్పాలి. చూడాలని నాశ తీరా పాడాలని ఆరాధించాలని ఆస్వాదించాలని ఆరాధించాలని ఆస్వాదించాలని కమలు కొడతాను. దూతలతో కలసి సెరాపులలో నిలచి దూతలతో కలసి సెరాపులలో నిలచి నీ మహిమను చూడాలని ఆశ తీరా పాడాలని. నీ మహిమను అందరూ స్వరమెత్తి చూడాలని ఆశ తీరా పాడాలని ఆరాధించాలని ఆరాధించాలని ఆమేన్. ఆరాధించాలని ఆస్వాదించాలని దూతలతో కలసి సెరాపులలో నిలచి దూతలతో కలసి
స్తుతి పాత్రుడా దావీదు కాలాల స్తోత్రాలుడా స్తుతి పాత్రుడా మహిమ చూడాలి రాత్రి తెలిసిన ఉద్దేశం ఏంటయ్యా నెరవేర్చేసయ్యా 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 పట్ల నీ ప్రణాళికేంటయ్యా నువ్వు తెలిసిన ఉద్దేశం ఏంటయ్యా నువ్వు తెలిసిన ఉద్దేశం ఏంటయ్యా హల్లెలూయా చప్పట్లు కలవరపడుతున్నా కన్నీరే కాస్తున్నా ఆధైర్యపడుతున్నా అలసిపోతున్నా కలవరపడుతున్నా కన్నీరే కాస్తున్నా ఆధైర్యపడుతున్నా అలసిపోతున్నా నెరవేర్చేసయ్యా 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 నా పట్ల నీ ప్రణాళికేంటయ్యా
సేవకుడైనా సౌలును పిలిచావే పౌలుగా మార్చి వాడుకున్నావే నెరవేర్చేసయ్యా 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 నా పట్ల నీ ప్రణాళికేసయ్యా నువ్వు తెలిసిన ఉద్దేశం ఏంటయ్యా తప్పని అమ్మా దాడినా దేశోపుని పిలిచావే ఐగుప్తంతటికి రాజుగా చేశావే అమ్మా బాడినా దేశోపును పిలిచావే ఐగుప్తంతటికి రాజుగా చేశావే నెరవేర్చేసయ్యా 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 నా పట్ల నీ ప్రణాళికేంటయ్యా నువ్వు పిలిచిన ఉద్దేశం ఏంటయ్యా నా పట్ల నీ ప్రణాళికేంటయ్యా నువ్వు పిలిచిన ఉద్దేశం ఏంటయ్యా నువ్వు పిలిచిన ఉద్దేశం ఏంటయ్యా నువ్వు పిలిచిన ఉద్దేశం ఏంటయ్యా హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా 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 నా దగ్గరగా ఉండు నా ఓ యేసయ్యా నిన్ను విడచి జీవించాలేను నా దగ్గరగా ఉండు దగ్గరగా ఉండు ఓ యేసయ్యా నిన్ను విడచి జీవించాలేను నిన్ను విడచి జీవించాలేను చీకటి సమయంలో ఎల్లుగా ఉండు మరునము సమయంలో జీవముగా ఉండు చీకటి సమయంలో ఎల్లుగా ఉండు మరునము సమయంలో జీవముగా ఉండు నా దగ్గరగా ఉండు ఓ యేసయ్యా నిన్ను విడచి జీవించాలేను నా దగ్గరగా ఉండు నా దగ్గరగా ఉండు ఓ యేసయ్యా నిన్ను విడచి జీవించాలేను నిన్ను విడచి జీవించాలేను ఒంటరి సమయంలో తోడుగా
జీవించాలేను నా దగ్గరగా ఉండు నా దగ్గరగా ఉండు ఓ యేసయ్యా నిన్ను విడచి జీవించాలేను నిన్ను విడచి జీవించాలేను కన్నీటి సమయంలో తల్లిగా ఉండు లేమి సమయంలో తండ్రిగా ఉండు కన్నీటి సమయంలో తల్లిగా ఉండు లేమి సమయంలో తండ్రిగా ఉండు నా దగ్గరగా ఉండు ఓ యేసయ్యా నిన్ను విడచి జీవించాలేను నా దగ్గరగా ఉండు నా దగ్గరగా ఉండు ఓ యేసయ్యా నిన్ను విడచి జీవించాలేను నిన్ను విడచి జీవించాలేను ఓ హల్లెలూయా 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 నా దగ్గరగా ఉండు ఓ యేసయ్యా నిన్ను విడచి జీవించాలేను నిన్ను విడచి జీవించాలేను వాక్యము సమయంలో గురువుగా ఉండు సాధన సమయంలో దేవునిగా ఉండు వాక్యము సమయంలో గురువుగా ఉండు సాధన సమయంలో దేవునిగా ఉండు నా దగ్గరగా ఉండు ఓ యేసయ్యా నిన్ను విడచి జీవించాలేను నా దగ్గరగా ఉండు నా దగ్గరగా ఉండు ఓ యేసయ్యా నిన్ను విడచి జీవించాలేను నిన్ను విడచి జీవించాలేను కన్నీటి సమయంలో తల్లిగా ఉండు లేమి సమయంలో తండ్రిగా ఉండు నా దగ్గరగా ఉండు ఓ యేసయ్యా నిన్ను విడచి జీవించాలేను నా దగ్గరగా ఉండు నా దగ్గరగా ఉండు ఓ యేసయ్యా నిన్ను విడచి జీవించాలేను నా దగ్గరగా ఉండు నా దగ్గరగా ఉండు ఓ యేసయ్యా నిన్ను విడచి జీవించాలేను నిన్ను విడచి జీవించాలేను నిన్ను విడచి జీవించాలేను హల్లెలూయా ప్రైజ్ లార్డ్. అనుభవించని నీ చల్లనైనా
నాలో
అనుభవించని ప్రతి క్షణం అనుభవించని నీ చల్లనైన నీడలో నన్ను నివసించని ప్రభు నీ పరిశుద్ధ పాదములే నన్ను తాకని ప్రభు పుట్టువ
దాసుడనైన నన్ను రాజుగా చేయుటకు రాజువైన నీవు దాసుడవైనావా దాసుడనైన నన్ను రాజుగా చేయుటకు ఐశ్వర్యమిచ్చావు నాకు ఆనందమిచ్చావు ఐశ్వర్యమిచ్చావు నాకు ఆనందమిచ్చావు సుఖశాంతులతో బ్రతుకనిచ్చి నన్ను జీవింపనిచ్చావు సుఖశాంతులతో బ్రతుకనిచ్చి నన్ను జీవింపజేశావు నీకే నీకే స్తోత్రము యేసయ్యా నీకే నీకే స్తోత్రము యేసయ్యా నా యేసయ్యా నీకే నీకే స్తోత్రము యేసయ్యా యేసయ్యా నీకే నీకే స్తోత్రము యేసయ్యా నా ఎడల నీకున్న తలంపులన్నీ నా ఎడల నీకున్న తలంపులన్నీ ఎంతో ఎంతో విస్తారమైనవి నా యేసయ్యా ఎంతో ఎంతో విస్తారమైనవి అవి నమ్మదగినవి అమూల్యమైనవి నమ్మదగినవి అమూల్యమైనవి నిత్యము నన్నే కోరుకున్నావా యేసయ్యా నిత్యము నాకై తలంచుచున్నావా నా యేసయ్యా నిత్యము నన్నే కోరుకున్నావా యేసయ్యా నిత్యము నన్నే తలంచుచున్నావా ధనవంతుడవైయుండి దరిద్రుడవైనావా దరిద్రుడనైన నన్ను ధనవంతునిగా చేయుటకై ధనవంతుడవైయుండి దరిద్రుడవైనావా దరిద్రుడనైన నన్ను ధనవంతునిగా చేయుటకై ఐశ్వర్యమిచ్చావు నాకు ఆనందమిచ్చావు చప్పట్లు కొట్టాలి అందరూ ఐశ్వర్యమిచ్చావు నాకు ఆనందమిచ్చావు ఐశ్వర్యము చే నన్ను నీవు దీవించుచున్నావు ఐశ్వర్యము చే నన్ను నీవు దీవించుచున్నావు నిత్యము నీకే స్తోత్రము యేసయ్యా నిత్యము నన్ను తలంచుచున్నావా నా యేసయ్యా నిత్యము నన్ను తలంచుచున్నావా యేసయ్యా నిత్యము నాకై చూచుచున్నావా నా ఎడల నీకున్న తలంపులన్నీ నా ఎడల నీకున్న తలంపులన్నీ ఎంతో ఎంతో విస్తారమైనవి నా యేసయ్యా ఎంతో ఎంతో విస్తారమైనవి అవి నమ్మదగినవి అమూల్యమైనవి అవి కోరదగినవి అమూల్యమైనవి నిత్యము నన్నే చూచుచున్నావా యేసయ్యా నిత్యము నాకై తలంచుచున్నావా నిత్యము నన్నే
చూచుచున్నావా యేసయ్యా నిత్యము నాకై తలంచుచున్నావా చూచుచున్నావా తలంచుచున్నావా చూచుచున్నావా నిత్యము నన్నే కోరుకున్నావా నా యేసయ్యా నిత్యము నాకై తలంచుచున్నావా. కంటి వాదముల్లాతో తాంబురసి తారలతో లోపు తాళములతో గంభీర జనులతో ప్రకల్ల ప్రాణుల్లో స్తుతించెదరు ప్రకల్ల ప్రాణుల్లో స్తుతించెదరు దేవుడు మా గొప్పకారుడు మా హత్యము కల్ల మహారాజు దేవాతి దేవుడు మా గొప్పకారుడు మా హత్యము కల్ల మహారాజు అద్వితీయ దేవుడవు ప్రభువైన యేసుక్రీస్తు మహిమా మహత్యములు తరువాతి సత్యములు అద్వితీయ దేవుడవు ప్రభువైన యేసుక్రీస్తు మహిమా మహత్యములు సర్వాది సత్యములు సదా నీకే కలుగును గాక సదా నీకే కలుగును గాక దేవాది దేవుడు మా గొప్పకారుడు మా హత్యము కల్ల మహారాజు దేవాది దేవుడు మా గొప్పకారుడు మా హత్యము కల్ల మహారాజు ప్రభువుల ప్రభువు రాజుల రాజు ఆయన కృపను నిదాతమును హల్లెలూయా. విరిగి నలిగిన హృదయము అర్పింతును దేవా ఏమివ్వగలను తండ్రి నీవు చేసిన మేలకు విరిగి నలిగిన హృదయము అర్పింతును దేవా నీకే మహిమా నీకే ఘనత నీకే మహిమా నీకే ఘనత నీకే చెల్లింతును నా యేసయ్యా నీకే చెల్లింతును నా యేసయ్యా మొరపెట్టుచున్నానయ్యా నీ పాద సన్నిధిలోనా
త్రోసివేసినారు. నా దారి నన్ను వెలివేసినారు. నా బంధువులే త్రోసివేసినారు. నీ యోగ్యత లేని నన్ను నీ పరచుకున్నావయ్యా. పనికిరాని పాత్రను నేను నీ సేవను ఇచ్చావయ్యా. ఏ యోగ్యత లేని నన్ను నీ పరచుకున్నావయ్యా. పనికిరాని పాత్రను నేను నీ సేవను ఇచ్చావయ్యా. నీకే మహిమ, నీకే ఘనత, నీకే మహిమ, నీకే ఘనత, నీకే జీవము నా యేసయ్యా. నీకే జీవము నా యేసయ్యా. సమర్పించనీయక కేయపాయమునా గుడారం సమర్పించనీయక నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున కృపామయుడా నీలోన నివసింపచేసినందున ఇదిగో నా స్తుతుల సీమా వర్షము కుమారించి నా పైన నిండుగా వర్షము కుమారించి కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా యేసయ్యా ఈ రాత్రి రండి మమ్మల్ని బలపరచండి ఈ రాత్రి ప్రభువా. నీలో నిలచి ఆత్మ ఫలములు పాలించుట కొరకు నీలో నిలచి ఆత్మ ఫలములు పాలించుట కొరకు నా పైన నిండుగా ఆత్మవర్షము కుమారించి నా పైన నిండుగా ఆత్మవర్షము కుమారించి కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపచేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపచేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపచేసినందున ఇదిగో నా
దేవుడు ప్రతి వారికి వారు వెళుతున్న ప్రయాణాల్లో దేవుడు వాళ్ళు క్షేమముగా, దేవుడు వారు పోగొట్టుకున్న మరలా తిరిగి పొందినట్లుగా దేవుడు దయచేయనట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ స్థలమంతా కూడా ప్రభు తన మహిమతో ఆయనే ఆకర్షించినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. హోషేయ గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనం. హోషేయ గ్రంథం, హోషేయ పేజీ నంబర్ 748 నంబర్, పాత నిబంధన. ఎఫ్రాయిము అన్య జనులతో కలిసిపోయెను. ఎఫ్రాయిము ఎవరును త్రిప్పివేయని, చూడండి, ఎవరును త్రిప్పివేయని వాడాయను. హల్లెలూయా. మరొకసారి, ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయెను. ఎవరండి ఎఫ్రాయిము? దేవుని ఆరాధించే వ్యక్తి, దేవుని గణపరిచే వంశములో నుంచి వచ్చారు. ఎవరు ఎఫ్రాయిం అంటే యోసేపు ఇద్దరు కుమారులలో ఒక కుమారుడండి. యోసేపు తెలుసా అండి అందరికి? అమ్మ వెనకల ముందు తెలుసా అండి యోసేపు ఎవరు? యాకోబు ఎవరు? ఇసాకు ఎవరు? అబ్రహాము ఎవరు తెలుసా? వీరు దేవుని ఆరాధించేవారు, వీరు ప్రత్యేకించబడిన వారు, వీరు దేవుని గణపరిచేవారు. వీరి వంశంను దేవుడు ఏర్పాటు చేశాడు. వీరి సింహాసనము నేటికి 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 తరతరాల వరకు నిలిచి ఉండునని దేవుడు వాగ్దానము చేసిన వారు. ఆ వంశంలో నుంచి వచ్చాడు. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాడు. ఈ రోజు నువ్వు దేవుని నమ్ముతున్నావు, దేవుని ఆరాధిస్తున్నావు, దేవుని పూజిస్తున్నావు, ఆయన గణపరుస్తూ ఉన్నావు. కానీ నీవు అన్యజనులతో కలిసి పాపం చేస్తున్నావా? అన్యజనులతో కలిసి దేవుని విడిచిపెడుతున్నావా? అన్యజనులతో కలిసి దేవుని ఆరాధించడం మానేస్తూ ఉన్నావా? అన్యజనులతో కలిసి ఈ లోక ఆచారాలను ఇంకా నువ్వు పాటిస్తూ ఉన్నావా? ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాడు. ఎవరు తిప్పి వేయని అప్పం వల్ల ఇతను మార్చబడ్డాడు. ఎవరు కూడా ఆయన జీవితాన్ని బాగు చేయలేడని చెప్తున్నాడు. ఎవరు తిప్పి వేయలేని అప్పము. తెలుసా అండి ఎవరు తిప్పి వేయని అప్పము? అప్పం తెలుసా? రొట్టె ఎంతమంది తెలుసు? రొట్టె తింటారుగా, అది ఒక సైడే కాలుస్తే మీరు తింటారండి? ఎంతమంది తింటారు ఒక సైడ్ కాలుస్తే? తింటారా? అలాగైపోయింది నా జీవితం ఎఫ్రాయిము. నీవు కూడా భక్తిలో ఒక సైడే కాల్చబడుతున్నావు, నీవు కూడా ఒక సైడే ఉంటున్నావు. రెండో వైపున సంపూర్ణమైన భక్తిలో, సంపూర్ణమైన భయములో, సంపూర్ణమైన ఆరాధనలో నీవు ఉండలేకపోతున్నావు. కారణం అన్యజనులతో సహవాసము చేస్తున్నావు. కారణం నువ్వు దేవుని ఆరాధించకుండా ఉన్నావు. కారణం నువ్వు ప్రార్థన చేయడం లేదు అసలు. ఈ రాత్రి దేవుడు నిన్ను బాగు చేయడానికి వచ్చాడు. ఈ రాత్రి దేవుడు నిన్ను తాకడానికి వచ్చాడు. ఈ రాత్రి దేవుడు నిన్ను స్వస్థపరచనే ఉంటున్నాడు. ఈ రాత్రే దేవుడు నిన్ను బాగు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఎఫ్రాయిం యొక్క జీవితము ఎవ్వరు తిప్పి వేయలేని అప్పం వలె మార్చబడ్డాడు. అంటే ఇది పాపానికి సాదృశ్యం. తిప్పివేయని రొట్టె నువ్వే తినలేకపోతే ఇంకా దేవుడు నీ జీవితాన్ని బట్టి ఎక్కడ సంతోషిస్తాడండి? నీవు దేవుణ్ణి సంతోషపరిచేవారిగా ఉండాలి. దేవుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అందరినీ సంతోషపరిచాడు. ఇప్పుడు సిస్టర్ చెప్పినట్లుగా ఆ విధవరాల్ని చూసి, తన ఒకగానొక కుమారుని చూసి ఆమెను పాడెను ముట్టాడు. ఆయన లేచి కూర్చుని దేవునికి స్తోత్రం చెల్లించింది. ఆమె కన్నీరు తుడిచాడు దేవుడు. అందుకనే ఆ దేవుడు భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే నీ కన్నీరు తుడవడానికే దేవుడు భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చప్పట్లు కొడదాం, ఆ దేవునికి మహిమ చెల్లిద్దాం. ఎందుకు యేసయ్య వచ్చాడంటే నీ కన్నీరు తుడవడానికే. సాతానుడు వచ్చాడు ఎందుకో తెలుసా? నిన్ను కన్నీరు పెట్టించాలి, నిన్ను బాధ పెట్టించాలి, నిన్ను దుఃఖములో పెట్టించాలి, నిన్ను ఇంకా తొక్కి పాడేయాలని చూస్తూ ఉంటున్నాడు. కానీ దేవుడు నీ కన్నీరు తుడవడానికి వచ్చాడు, నీ బాధ నివారణ చేయడానికి వచ్చాడు, నిన్ను స్వస్థపరచడానికి వచ్చాడు, నిన్ను బాగు చేయడానికి వచ్చాడు, ఆయన రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. ఆయన పరలోక రాజ్యములో ఆయన సింహాసనం ఎదుట మనలందరినీ కూడా దేవుడు కూర్చోబెట్టాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కానీ దుష్టుడు నీకంటే వేగంగా పనిచేస్తున్నాడు.
నీ జీవితము ఇంకా నువ్వు దేవునికి అప్పచెప్పుకుంటే ఇకనైనా అప్పము 2 చోట్ల కాల్చబడినట్లుగా నీ జీవితము 2 సైట్లను దేవుడు నిన్ను దీవిస్తాడు. ఎందుకు ఈ 2 సైట్లు దేవుడు చెబుతున్నాడంటే, యోబుకు 2 ఆశీర్వాదాలు ఇచ్చాడు. మొదటిది ఆయన పొడగొట్టుకున్నాడు, కానీ 2వదిగా దేవుడు డబల్ ఆశీర్వాదాలని దేవుడు ఇచ్చాడు. ఆయన పొడగొట్టుకున్నాడు, ఆయనంతా ఆయన తీసేసింది కాదు, దేవుడు పెట్టిన పరీక్ష. నువ్వు 2 సైడ్లు కాల్చబడితేనే తినగలుగుతావు. నీ జీవితం 2 సైడ్లు కాల్చబడితేనే దేవునికి మహిమకరంగా ఉంటుంది. ప్రియమైన దేవుని సంఘం, బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని చూసి ఇంకా ముగించుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనబడతాడు. ఆయన పేరే జక్కయ్య. తీసినానా? లూకాసు వార్త 19వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఆయన సంచరించుచు ఎరికో పట్టణములో ప్రవేశించి, ఎరికో పట్టణమునకు ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. చూడండి, ఆయన ఎరుకోకు గుండా ప్రవేశించి దాని గుండా వెలుచు ఇప్పుడు మన ప్రాంతమునకు వచ్చాడు, మన ఊరికి వచ్చాడు. ఇక్కడ జక్కయ్యని ఎట్లా అయితే ఆయన కనుగొని ఉన్నాడో, ఇక్కడ ఉన్న వారందరినీ కూడా దేవుడు అలాగనే కనుగొంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్న సుంకపు గుత్తాదారుడును ధనవంతుడునైనా జక్కయ్యను పేరు గల ఒకడు, జక్కయ్య పేరు గలవాడు ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు, చూడండి, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము, నువ్వు త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, చప్పట్లు కొడదామా, సంతోషముతో ఆయన చేర్చుకొనెను. దిగి సంతోషముతో దేవుని చేర్చుకునేను. దేవునికి స్తోత్రం. ఈ రోజు రాత్రి కాల సమయమున దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఇంతవరకు జక్కయ్య జీవితం ఎలా ఉన్నది అంటే, అక్కడ ఉన్న వారందరూ సనుగుతూ ఉన్నారు. ఈ పాప అయిన జక్కయ్య దగ్గర యేసయ్య ఉంటున్నాడేంది, ఈ పాప అయిన వారి ఇంటికి వెళ్తున్నాడేంది అని తర్వాత వారు సనుగుతా ఉంటూ ఉన్నారు. ఆ జక్కయ్య దిగిన తర్వాత ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే యేసయ్య మాట జక్కయ్య విన్నాడో, ఆయన 2 వైపు కూడా కాల్చబడినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతవరకు అబ్రహాము కుమారుడే, కానీ క్రియలలో దేవుని మహిమపరచలేదు, కానీ ప్రార్థనలో దేవుని మహిమపరచలేదు, ఆరాధనలో దేవుని మహిమపరచలేదు, సంఘములో దేవుని మహిమపరచలేదు, సమాజంలో క్రైస్తవుడిగా దేవుని మహిమపరచలేదు, ఈ కూడికలలో సాక్ష్యాలు చెప్పి దేవుని మహిమపరచలేదు. అంతవరకు ఒకడిగానే ఉన్నాడు. దేవుడు ఆయన కోసం వచ్చాడు. ఆయనతో ఒక మాట చెప్పాడు, జక్కయ్య నువ్వు త్వరగా దిగుము, నేడు నేను మీ ఇంట్లో ఉండవలసి ఉన్నానని చెప్పగానే త్వరగా దిగి సంతోషించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ జక్కయ్యకి ఇచ్చిన సంతోషమే ఈ రాత్రికాల సమయమున దేవుడు మనందరికీ దయచేయును గాక. ఈ రాత్రికాల సమయమున దేవుడు మనల్ని దీవించును గాక. ఎప్పుడైతే దేవుని మాట విన్నాడో, ఆయన 2 వైపులా కాల్చబడ్డాడు. అప్పుడు ఆ జీవితము దేవునికి ఇష్టమై ఉన్నది. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. ఆయన సంతోషంతో దిగి అంటున్నాడు, ప్రభువా, నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే నేను వారికి 4 అంతలు ఇస్తా. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకిచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకున్న ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో
చెప్పెను. ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ రోజు మీ ఇంటికి కూడా సంపూర్ణమైన రక్షణ కలుగును గాక. ఈ రోజే మీ ఇంటికి యేసయ్య వచ్చును గాక. ఈ రోజే మన ఇంటికి మహిమ వచ్చును గాక. ఈ రోజే మన ఇంట్లో దేవుని శక్తి వచ్చును గాక. ఈ రోజు మన ఇంటికి ఆశీర్వాదాలు వచ్చును గాక. ఈ రోజు మన ఇంటికి స్వస్థత వచ్చును గాక. ఈ రోజు మన ఇంటికి అగ్ని వచ్చును గాక. ఈ రోజు దేవుని అధికారము కలిగి ఉండదు గాక. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పు ఒక్క మాట ద్వారా జక్కయ్య జీవితం మార్చబడింది. సంగమా, ఈ రోజున దేవుని మాట ద్వారా ఈ రాత్రి నీ జీవితాన్ని మార్చుకో. ఎఫ్రాయిము అన్యులతో సావాసము చేశాడు, దేవుని ఆరాధించడం మానేశాడు. ఈరోజు ఆ స్థితిలో నీవేమైనా ఉంటే మానేసుకుందాం. జక్కయ్యను దీవించినట్టుగా దేవుడు మనల్ని కూడా దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. నమ్మిన వాళ్ళ చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ రోజు రాత్రి నా జీవితం మారాలి ప్రభు అనుకున్నాను. గట్టి హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. నా బ్రతుకు మారును గాక ప్రభు. దేవునికి స్తోత్రం. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. చివరిగా ఒక రెఫరెన్స్ చూసుకుందాం, ముగించేసుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 40వ వచనాన్ని చూద్దాం. 23వ అధ్యాయము 40వ వచనం. అయితే చూడండి, యేసు క్రీస్తు ప్రభుల వారిని సిలువ వేసినప్పుడు యేసు క్రీస్తు ప్రభువుకి తల మొదలుకొని అరికాళ్ళ వరకు రక్తము కారుతూ ఉన్నది. అనేకమైన దెబ్బలు కొట్టి ఉన్నాయి. తలకు ముళ్ళ కిరీటము పెట్టబడి ఉన్నది. ఆ ముళ్ళ కిరీటంలో నుంచి కార్చబడుతున్న రక్తము కారుతూ ఉన్నప్పటికీ అక్కడ దొంగలు ఇద్దరు కూడా దూషించిన, దొంగలు ఇద్దరు అవమానపరిచిన, నీవే దేవుడవైతే, నీవే రాజువైతే, నువ్వు ప్రభుడవైతే నీవు దిగు, నువ్వు తప్పించుకో, మమ్మల్ని తప్పించుకో అని ఎన్నో సందర్భంలో ఆయనను ఎగతాళి చేసిన దేవుడు నోరు తెరవలేదు. ఒక్కసారి ఒక మాట చెప్పాడు, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు ప్రభు అని ఒక్క మాట చెప్పగానే సిలువ వేయబడిన ఒక దొంగ తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఆయన ఏం చూశాడంటే, ఇంతగా దేవుడు, ఈయననే గొప్ప దేవుడు, ఈయన తప్ప వేరే దేవుడు లేడని తన హృదయములో అంగీకరించాడు. అంగీకరించి అంతవరకు ఒకవైపు ఉన్న ఆయన జీవితాన్ని ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పుకుంటున్నాడు. ఆయన ఆ సిలువలో పలికిన మాటకు మారు మనసు పొంది ఆ రక్షణ పొందుకొని ఆయన పక్కవాడికి సువార్త చెబుతూ ఉన్నాడు. చదువునా. అయితే రెండవ వాడు వారిని గద్దించి నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదములు చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసుని చూచి, యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు, నీవు నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పాను. అందుకు ఆయన వాడితో నేడే నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. హల్లెలూయా. పక్కన వేయబడిన సిలువకి ఆ వ్యక్తికి ఎవరైనా సువార్త చెప్పారండి? ఎవరు గృహంలో వెళ్ళాడా? గృహ కొడుకుకి వెళ్ళాడా? ఆదివారం మందిరానికి వచ్చాడా? లేదు. యేసు మాట తన జీవితాన్ని మార్చేసింది. ఈ రోజు ఈ రాత్రి కాల సమయన యేసు మాట నా జీవితము మారును గాక. హల్లెలూయా. అంతకాలం ఒకవైపే ఖాళీ ఉన్న ఆయన జీవితం, ఎవరు ఇష్టపడని జీవితం, ఎవరు ఆదరించలేని జీవితం, ఎవరు దగ్గరికి రాలేని జీవితం, ఎఫ్రాయిం వలె మార్చబడిన జీవితం. దేవుని మాట విన్నాక రెండో వైపు కూడా ఆయన కాల్చబడి యేసు వైపు చూశాడు. అయ్యా, నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. దేవుడు వెంటనే నేడే నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని ఆ దొంగకు ఆజ్ఞాపించాడు. యేసు ప్రభుతో పాటు మొట్టమొదటిసారిగా ఆ పరదేశిలో అడుగుపెట్టిన ధన్యత ఈ దొంగకు మాత్రమే దొరికింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఈ రోజు నీకు నాకు లేదు, కానీ మొట్టమొదటి ధన్యకరమైన జీవితం ఆ వ్యక్తిలోనే దొరికింది. ఈ రోజు దేవుడు నీ జీవితాన్ని ధన్యకరంగా మార్చాలనుకుంటున్నాడు. జకర్యా జీవితాన్ని ధన్యకరంగా మార్చాలనుకుంటున్నాడు. అందుకే నీ జీవితం ఒకవైపు ఇంతకాలం ఉన్నదా, రెండో వైపు కోసం దేవునికి అప్పచెప్పు. ఆయన నీ రెండో వైపు ఆయన ఇష్టానుసారంగా నీ జీవితాన్ని మారుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండో వైపు నీకు ఆశీర్వాదాలు కావాలి కాబట్టి నీ జీవితం ఆయనకు అప్పచెప్పినప్పుడు ఆయన నిన్ను దీవిస్తాడు. ఈ లోకానుసారమైన జీవితాన్ని మనం కాక దేవుని ఇష్టానుసారమైన జీవితాన్ని నీవు నేను జీవించుదుముగాక.